హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ఎల్ఏక్యూ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా చూడండి. క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 3x - 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - x + 1 ఇంటూ dx. ఈ విధంగా ఉంది చూడండి. మనకి ఎలా ఉందంటే ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఉంది 3x - 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - x + 1 ఇంటూ dx అని ఉంది. ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్లో ఉంది అనేది మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ మనకి 3 ఫార్ములాలు ఏదో ఒకటి అయి ఉంటుంది గ్యారంటీగా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ 3x - 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - x + 1 ఇంటూ dx అని ఉంది. అంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసింది చూడండి, ఇంటిగ్రేషన్ px + q ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x² + bx + c ఇంటూ dx. దెన్ అప్పుడు మనకి వర్కింగ్ రూల్ ఏమైపోతుంది, px + q = a ఇంటూ d/dx ఆఫ్ ax² + bx + c + b. ఇది అయిపోతుంది చూడండి. ఓకేనా? సో ఈ విధంగా ఉందంటే మనకి ఇక్కడ ఈ 3 దానిలలో మనకి ఏ ఫార్ములా అయినండి ఒకటే వర్కింగ్ రూల్ ఇది అయిపోతుంది. px + q = a ఇంటూ d/dx ఆఫ్ ax² + bx + c + b. ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనం అప్లై చేసేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆన్సర్ గివెన్ ముందుగా ఇచ్చిండే దాన్ని ఇంటిగ్రేషన్ ఇచ్చాడు కాబట్టి ఐ అనుకుందాం. ఐ = ఇంటిగ్రేషన్ 3x - 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - x + 1 ఇంటూ dx. ఇది మనకి ఏమైపోతుంది, క్వాడ్రాటిక్ ఫామ్ అయిపోతుంది. ఇది మనకి px + q అయిపోతుంది. ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే వర్కింగ్ రూల్ చూసినట్టయితే px + q = a ఇంటూ d/dx ఆఫ్ ax² + bx + c + b. ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి px + q అంటే మనకి 3x - 2 అయిపోతుంది = a ఇంటూ d/dx ఆఫ్ x² + bx + c. అంటే ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఫామ్ ఇది అయిపోతుంది. రూట్ లోపల ఉంది కదా, అది 2x² - x + 1. అదేవిధంగా ప్లస్ b. ఈ విధంగా 3x - 2 a ఇంటూ ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. ఇక్కడ మనకి d/dx ఆఫ్ 2x² అంటే మనకి ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి బయట పెట్టేద్దాం. ఎందుకంటే x² అప్లై చేయొచ్చు కాబట్టి. ఇక్కడ మనకి 2 అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి 2ని బయట పెద్దాం. అప్పుడు మనకి d/dx ఆఫ్ x² వచ్చేసింది. అదేవిధంగా మైనస్ దీన్ని కూడా అప్లై చేద్దాం. d/dx ఆఫ్ x అయిపోతుంది. ప్లస్ అదేవిధంగా d/dx ఆఫ్ 1 అంటే కాన్స్టాంట్ ఒకటి ఉంది కాబట్టి మనకి ఇక్కడ కాన్స్టాంట్కి అప్లై చేయాల్సి ఉంటుంది డిఫరెన్షియేషన్. ప్లస్ b. ఈ విధంగా సో 3x - 2 = a ఇంటూ 2 ఇంటూ d/dx ఆఫ్ x² అంటే 2x అయిపోతుంది. ఫామ్లో వచ్చేసి d/dx ఆఫ్ x⁴n అంటే n ఇంటూ x⁴n - 1. ఇది ఇక్కడ చూసినట్లయితే మైనస్, అదేవిధంగా d/dx ఆఫ్ x అంటే 1 అయిపోతుంది. ప్లస్ కాన్స్టాంట్ ఎప్పుడు దాన్ని డిఫరెన్షియేషన్ చేసి ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ప్లస్ b. ఈ విధంగా 3x - 2 = a ఇంటూ 2 2 = 4x - 1 ప్లస్ b అయిపోతుంది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ స్టార్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం ఇక్కడ ఏతో ఇంటూ చేసేద్దాం. అప్పుడు మనకి ఏమైపోతుంది, 3x - 2 ఇప్పుడు మనకి ఏతో ఇంటూ చేసేద్దాం. అప్పుడు ఏమైపోతుంది, ఏబీ వాల్యూస్ రావడానికి. ఇక్కడ చూడండి, 3x - 2 = 4x ఇంటూ a మైనస్ a ప్లస్ b. ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఏబీ వాల్యూస్ రావడానికి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కంపేరింగ్ ఎక్స్ కోఎఫిషియెంట్ని కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ మనం కంపేర్ చేసి చూసినట్టయితే 3 = 4a అయిపోతుంది. ఈ విధంగా మనకి ఏ వాల్యూ కావాలంటే ఏమైపోతుంది, 4ని సైడ్ పంపించేస్తే 3/4 అయిపోతుంది. ఈ విధంగా చూడండి. అదేవిధంగా కాన్స్టెంట్ టర్మ్ని కూడా కంపేర్ చేసి చూద్దాం. మీరు చూడండి, నెక్స్ట్ పేజ్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి, కంపేరింగ్ ఎక్స్ కోఎఫిషియెంట్. అప్పుడు మనకి 3 = 4 అయిపోతుంది. ఏ వాల్యూ కావాలంటే 4ని సైడ్ పంపించేద్దాం. ఏ = 3/4 అయిపోతుంది. అదేవిధంగా కంపేరింగ్ కాన్స్టెంట్ టర్మ్స్ కంపేర్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు వెనకాల -2 = అదేవిధంగా -a ప్లస్ b. ఇక్కడ మనకి 2 కాన్స్టెంట్స్ అయిపోతాయి. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి -2 = -a ప్లస్ b. ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు మనకి b కావాలంటే ఏని సైడ్ పంపించేద్దాం. b = -2a ప్లస్ a అయిపోతుంది. అదేవిధంగా b = -2 ప్లస్ a అంటే మనకి ఎంత వచ్చింది, 3/4 వచ్చింది కాబట్టి 3/4. ఇక్కడ మనం చూసినట్టయితే కింద 1కి 4కి చూసినట్టయితే ఇక్కడ చూడండి, LCM 4 అయిపోతుంది. 4 LCM తీసాం. అదేవిధంగా ఇక్కడ మనకి 1 ఉంది కాబట్టి 4 లేదు కాబట్టి LCM తీసాం కాబట్టి 4 అనేది పైన ఇంటూ అవుతుంది. -2 × 4 అంటే -8 అయిపోతుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకి 4 ఆల్రెడీ ఉంది కాబట్టి +3 అలాగే ఉండిపోతుంది. ఈ విధంగా -8 + 3 అంటే -5 అయిపోతుంది. /4 ఉంది కాబట్టి /4. ఈ విధంగా b = -5/4. ఈ విధంగా మనకి a b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేప్పుడు a b వాల్యూస్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ నెంబర్ స్టార్లు ఇక్కడ మనకి ఏ బి ఉన్న చోట అప్లై చేయాలి. అప్పుడు ఏమైపోతుంది, 3x - 2 = చూడండి, సబ్స్టిట్యూటింగ్ a and b వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ స్టార్ 3x - 2 = 3/4 ఇంటూ 4x - 1 -5/4. ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు మనకి 3x - 2 అంటే వాల్యూ ఎంత, ఇది అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, మనకి ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇచ్చిండే దాని వాల్యూని ఇక్కడ px + q ప్లేస్లో ఇక్కడ మనకి రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఈ విధంగా 3x - 2 బదులుగా మనకి ఇక్కడ ఎంత వచ్చింది అంత సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి సాల్వింగ్ చేసేస్తే మనకి వచ్చేస్తుంది ఆన్సర్ అనేది.
ఇక్కడ చూడండి therefore I is equals to ఇంటిగ్రేషన్ అప్పుడు సబ్స్టిట్యూట్ చేసేస్తే 3/4 ఇంటూ 4x - 1 - 5/4 ఇంటూ అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంటూ √2x² - x + 1 ఇంటూ dx అని ఉంది కదా, దీన్ని రాసేద్దాం. ఇంటూ √2x² - x + 1 ఇంటూ dx ఈ విధంగా ఉండిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తున్నాను, అదేవిధంగా దీంతో కూడా ఇంటూ చేసేస్తున్నాను. అర్థమైందా? ఈ విధంగా రెండు దానికి మైనస్ ఉంది కాబట్టి ఇది ఇంటూ ఇది ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. అదేవిధంగా మైనస్ పెట్టేసి మరి అదేవిధంగా ఇది ఇంటూ ఇది అదేవిధంగా ఇంటిగ్రేషన్ కూడా ఇక్కడ మనం ఒకేసారి అప్లై చేస్తాం. చూడండి, అప్పుడు మనకి ఏమైపోద్ది, I is equals to ఇంటిగ్రేషన్ దీనికి అప్లై చేస్తున్నా 3/4 ఇంటూ 4x - 1 ఇంటూ దీంతో ఇంటూ చేసేయాల్సి ఉంటుంది √2x² - x + 1 ఇంటూ డిఎక్స్. ఈ విధంగా ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇంటూ డిఎక్స్ ఉండాలి ఎప్పుడైతే మనం అప్లై చేస్తున్నాం తర్వాత. ఓకేనా? ఈ విధంగా అదేవిధంగా ప్లస్ ఇంటిగ్రేషన్ దీనికి అప్లై చేస్తున్నాం, ఇక్కడ -5/4 ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఇంటిగ్రేషన్ -5/4 ఇంటూ చేయాలి √2x² - x + 1 ఇంటూ డిఎక్స్. ఈ విధంగా అయిపోయింది. చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 3/4 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ నేను బయట పెట్టేస్తున్నాను. అప్పుడు I is equals to 3/4 ఇంటిగ్రేషన్ 4x - 1 ఇంటూ √2x² - x + 1 ఇంటూ dx. అదేవిధంగా ఇక్కడ కూడా -5/4 అనేది కాన్స్టెంట్ బయట పెట్టేస్తాము. అప్పుడు మనకి -5/4 ఇంటిగ్రేషన్ √2x² - x + 1 ఇంటూ dx. ఇక్కడ వరకు చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏం ఫార్ములా అప్లై చేస్తామంటే మనకి ఒక ఫార్ములా ఉంది, ఇంటిగ్రేషన్ f' ఇంటూ f(x) హోల్ పవర్ n అని ఉంటే ఇంటూ డిఎక్స్. ఈ విధంగా ఉందంటే మనకు అప్పుడు ఫార్ములా ఏమైపోతుందంటే f(x) హోల్ పవర్ n+1 డివైడెడ్ బై n+1 ప్లస్ ఇది మనకి ఫార్ములా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటిగ్రేషన్ f'(x) ఇంటూ f(x) హోల్ పవర్ n ఇంటూ డిఎక్స్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు f(x) హోల్ పవర్ n+1 డివైడెడ్ బై n+1 ప్లస్ అంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ f'(x) ఇంటూ f(x) హోల్ పవర్ n అని ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే అంటే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఏ విధంగా రాసుకున్నామంటే 2x² - x + 1 హోల్ పవర్ 1/2గా రాసుకుంటాం ఈ విధంగా. అదేవిధంగా ఇక్కడ మనకి f'(x) అంటే ఇక్కడ మనకి 4x - 1 ఈ విధంగా అంటే మనకి ఇంటిగ్రేషన్ f'(x) ఇంటూ f(x) హోల్ పవర్ n ఫామ్లో ఉంది. ఈ విధంగా ఉంటే అప్పుడు మనకి ఫార్ములా ఏమైపోతుంది, f(x) హోల్ పవర్ n+1 డివైడెడ్ బై n+1 ప్లస్ c. ఇది ఫార్ములా. దీన్ని మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చేసి చూడొచ్చు, ఇక్కడ మీరు చూడండి దీనికి మీరు f(x) ఇది మనకి f'(x). మీరు దీన్ని చూడండి, దీన్ని మీరు డిఫరెన్షియేషన్ చేసి చూసినారనుకోండి ఇదే వచ్చేస్తుంది. మీరు అంత ఎందుకు ఇంతకుముందు చేసేటప్పుడు ఇంతకుముందు మీరు ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనకి px + q = ఇది మనకి ఇలా చేసేటప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ క్వాడ్రాటిక్ ఫామ్కి డిఫరెన్షియేషన్ చేసి ఉంటారు. ఇదే వచ్చి చూడండి 4x - 1 అని కదా, అదే ఇక్కడ మీకు వచ్చి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కావాల్సి ఉంటే ఈ విధంగా మనకి ఇక్కడ ఈ ఫామ్ అప్లై చేస్తాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, దాని పక్కన చూసినట్టయితే మనకి √2x² - x + 1 అని ఉంది. అంటే మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, క్వాడ్రాటిక్ మనకి ఎక్కడైతే హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో అంటే మనకి x² ఏదైతే ఉంటుందో ముందర కోఎఫిషియంట్ దాన్ని మనం వెంటనే కామన్ తీసేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి 2ని కామన్ తీసేద్దాం. అప్పుడు మనకి ఏమైపోతుంది చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే I is equals to 3/4 ఇంటూ ఇంటిగ్రేషన్ 4x - 1 ఇంటూ 2x² - x + 1 హోల్ పవర్ 1/2గా రాస్తాను. ఇక్కడ మనకి రూట్ అనే విధంగా ఇంటూ డిఎక్స్. అదేవిధంగా -5/4 ఇంటూ ఇంటిగ్రేషన్ √2ని కామన్ తీసాను చూడండి x² - x/2 ప్లస్ 1/2 ఇంటూ డిఎక్స్. ఈ విధంగా అయిపోతుంది చూడండి. మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు 2ని కామన్ తీసినట్టయితే అప్పుడు మనకి ఏమైపోతుంది, మనకి 2 కామన్ తీసినట్టయితే మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2x² - x + 1 ఉంటుంది. ఇక్కడ మనకి 2ని కామన్ తీసినట్టయితే అప్పుడు మనకి x² ఉంటుంది, ఎందుకంటే 2 బయటకు వెళ్ళిపోయింది. అదేవిధంగా -x/2 ఈ విధంగా వచ్చేసింది, ఎందుకంటే మనం 2 కామన్ తీసాం కాబట్టి లేదు కాబట్టి డివైడెడ్ బై 2 అయిపోతుంది. ఇక్కడ కూడా మనకి +1 ఉంది, మనం ఎంత కామన్ తీసండి 2 కామన్ తీసాం, మనకి లేదు కాబట్టి 1/2 ఈ విధంగా మారిపోతుంది. ఇక్కడ మీరు చూడండి ఈ విధంగా అయిపోతుంది చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంటిగ్రేషన్ f'(x) ఇంటూ f(x) హోల్ పవర్ n ఇంటూ డిఎక్స్ అంటే f(x) హోల్ పవర్ n+1 డివైడెడ్ బై n+1 ప్లస్ c. ఇది మనకి ఫార్ములా అప్లై చేద్దాం. అప్పుడు మనకి ఏమైపోతుంది అంటే చూడండి, f(x) అంటే మనకి ఇది n+1 అంటే మనకి n అంటే మనకి ఇక్కడ 1/2 అయిపోతుంది. ఇక్కడ అప్లై చేసేస్తున్నాం చూడండి. I is equals to 3/4 ఇంటూ 2x² - x + 1 హోల్ పవర్ 1/2 ప్లస్ 1 డివైడెడ్ బై n+1 అంటే ఇదే మనకి పైంది ఇక్కడ వచ్చేసింది 1/2 ప్లస్ 1 ఈ విధంగా ఉంటుంది. -5/4 ఇంటిగ్రేషన్ √ ఇక్కడ మనం చూసినట్లయితే 2ని కామన్ తీసిన ఆ తర్వాత మనకి ఇక్కడ ఏ విధంగా చేంజ్ చేయాలంటే క్వాడ్రాటిక్ ఫామ్లో చేంజ్ చేయాల్సి, ఇక్కడ మనం మైనస్ ఉంది కాబట్టి అప్పుడు మనకి ఏమైపోతుంది a - b హోల్ స్క్వేర్ ఫామ్లలో ఇక్కడ మనకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. మనకు తెలుసు కదా ఏంటి a² ప్లస్ b² - 2ab ఈ విధంగా మనం ఇక్కడ వచ్చేటట్టుగా చేంజ్ చేసుకోవాలి. చూడండి ఎలా చేంజ్ చేస్తున్నానండి, x² అదేవిధంగా -2ab ఈ విధంగా రావడానికి నేను ఈ విధంగా రాసుకుంటున్నాను చూడండి. -2a
అదేవిధంగా బీని 1/4గా ఇక్కడ ఈ విధంగా రాస్తాం. మరి దీన్ని క్యాన్సిల్ చేయండి. 2 1 జా 2 2 జా అంటే మనకి x/2 అంటే -x/2 అంటే -x/2 వస్తుంది చూడండి. ఈ విధంగా మీరు చూసుకుంటూ ఇక్కడ మీరు టర్న్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా -2 × x × 1/4గా చేంజ్ చేస్తాను దీన్ని -x/2ని ఈ విధంగా నేను చేంజ్ చేస్తాను. అదేవిధంగా ప్లస్ మనకి b అంటే ఇక్కడ మనకి ఏమైపోతుందంటే 1/4 అయిపోతుంది. -2ab కాబట్టి ఇక్కడ మనకి 1/4 అనేది b అయిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ b² లేదు కాబట్టి ఈ ఫార్ములా రావడానికి ఇక్కడ మనకి అదేవిధంగా ఇక్కడ మనకి ప్లస్ని మైనస్ని చేస్తాం. చూడండి +1/4² -1/4² ఈ విధంగా చేస్తాం. అదేవిధంగా +1/2 ఉంది కాబట్టి చివరినక +1/2 మటుకు అలాగే ఉంటుంది. మీరు మరి క్యాన్సిల్ చేసి చూడండి. ఇక మరి ఇదంతా చేసినా మీకు పైన వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ టర్న్ చేసుకుంటున్నాం ఈ ఫార్ములా అప్లై చేసుకోవడానికి. +1/2 × dx ఈ విధంగా అయిపోతుంది చూడండి. అదేవిధంగా i = 3/4 × 2x² - x + 1 హోల్ పవర్ ఇక్కడ మనకి ఎల్సిఎం తీసినప్పుడు అది మనకి 3/2 అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఎల్సిఎం మనకి 1కి 2 చూసినట్లయితే 2 ఎల్సిఎం అయిపోతుంది. అప్పుడు 1 ప్లస్ ఇక్కడ ఈ విధంగా 1 + 2/2 అయిపోతుంది. 1 + 2 అంటే 3/2 ఈ విధంగా అయిపోతుంది. అదేవిధంగా కింద కూడా 3/2 -5/4 ఇంటిగ్రేషన్ ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ని అప్లై చేద్దాం. దానికి ఇంటూలో ఉంది కాబట్టి √2 ఒకసారి స్క్వేర్ రూట్ దీనికి ఒకసారి అప్లై చేసేద్దాం. కాబట్టి మనకి ఇక్కడ √2 అనేది బయట రాసేద్దాం. √2 కాషాంట్ బయట రాసేద్దాం నెక్స్ట్ స్టెప్లో. అదేవిధంగా స్క్వేర్ రూట్ ఇక్కడ మనకి a - b హోల్ స్క్వేర్ ఫార్మ్ అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికంతా మీరు చూడొచ్చు ఇక్కడ మనకి x - 1/4 హోల్ స్క్వేర్ అయిపోతుంది. అదేవిధంగా -1² అంటే 1/4² అంటే 16 +1/2 × dx ఈ విధంగా అయిపోతుంది. i = 3/4 అదేవిధంగా ఇక్కడ మనకి కింద 3/2 ఉంది కదా, దీన్ని మనం పైన రాసేస్తాం. మనకి రాసుకుంటే రెసిప్రోకల్ అయిపోతుంది. 3/2 కాస్త 2/3 అయిపోతుంది. × 2x² - x + 1 హోల్ పవర్ 3/2 అయిపోతుంది. -5/4 × √2 అయిపోతుంది. √2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసాం. ఇంటిగ్రేషన్ √x - 1/4 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ మీరు చూసినట్టయితే కింద 16కి 2కి చూసినట్టయితే మనకి 16 ఎల్సిఎం అయిపోతుంది. 16 ఎల్సిఎం తీసినప్పుడు అప్పుడు మనకి -1 ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే 16 ఎల్సిఎం చేసాం. 2కి ఎంత ఇంటూ చేస్తే మనకి 16 వచ్చేస్తుంది. 2 8 16 కానీ ఇంటూ చేయాలి. 1 × 8 అంటే 8 అయిపోతుంది ఈ విధంగా. ఓకేనా, సో ఈ విధంగా 2 × 8 ఇప్పుడు మనకి 8 లేదు కాబట్టి ఇక్కడ మనకి 8 అనేది పైన దాంతో ఇంటూ చేస్తున్నాం. ఈ విధంగా 8 అయిపోతుంది dx. ఏం లేదు, ఎల్సిఎం తీసాను అంతే. ఇక్కడ చూడొచ్చు మీరు. అయిపోతే నెక్స్ట్ స్టెప్ చూసినట్టయితే i = 2 1 జా 2 2 జా 3 3 క్యాన్సిల్ 1/2 × 2x² - x + 1 హోల్ పవర్ 3/2 -5√2 / 4 ఇంటిగ్రేషన్ √x - 1/4 హోల్ స్క్వేర్ ఇక్కడ మీరు చూసినట్టయితే -1 + 8 అంటే +7 అయిపోతుంది. /16 × dx ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ మనకి 7/16 ఏ విధంగా రాస్తామంటే √7 / 4 హోల్ స్క్వేర్గా రాసుకుంటాం. ఎందుకంటే మరి దీన్ని చేసి చూడండి, మరి మనకి ఇది వచ్చేస్తుంది. √7 హోల్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 7 / అదేవిధంగా 4² అంటే 16 ఈ విధంగా. ఇక్కడ ఎందుకు ఇలా చేస్తామంటే ఫార్ములా అప్లై చేసుకోవడానికి. చూద్దాం ఇక్కడ చూడండి. i = 1/2 × 2x² - x + 1 హోల్ పవర్ 3/2 -5√2 / 4 × √x - 1/4 హోల్ స్క్వేర్ +√7/4 హోల్ స్క్వేర్ × dx ఈ విధంగా చేంజ్ చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. ఇవి మనకి జోడీ ఫార్ములా. ఇంటిగ్రేషన్ √a² - x² × dx = x/2 × √a² - x² +a²/2 sin ఇన్వర్స్ ఆఫ్ x/a + c ఇది ఫార్ములా. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు మనకి ఉత్త సైన్ ఇన్వర్స్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ √a² + x² × dx అని ఈ విధంగా ఉందనుకోండి. అప్పుడు మనకి x/2 × √a² + x² +a²/2 × sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c ఈ విధంగా అయిపోతుంది చూడండి. ఇంటిగ్రేషన్ √a² + x² × dx అంటే x/2 × √a² + x² +a²/2 × sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c ఈ విధంగా అయిపోతుంది చూడండి. ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి sin h ఇన్వర్స్ వస్తుంది. ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి sin ఇన్వర్స్ వస్తుంది అంతే అన్నట్టు తేడా. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే మనకి ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలంటే ప్లస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏం అప్లై చేయాలి, డెఫినెట్గా మనకి ఇక్కడ సెకండ్ ఫార్ములా అనేది ఇక్కడ మనకి అప్లై చేయాలి. x/2 × √a² + x² +a²/2 × sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c. ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే a² + x² కదా, ఇక్కడ మనకి x అంటే ఏమైపోతుందంటే ఇక్కడ ఇది అయిపోతుంది. x - 1/4 హోల్ స్క్వేర్ అంటే మనకి x² అంటే ఇది అయిపోతుంది. అదేవిధంగా a² అంటే మనకి ఇక్కడ √7/4 హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి dx ఉంది కాబట్టి అంతా మనకి xలో ఉండదు. x ఇది అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఇది అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. ఈ విధంగా ఇక్కడ మీరు అప్లై చేయండి. ఫార్ములా అప్లై చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది మనకి x అయిపోతుంది, ఇది మనకి అయిపోతుంది. ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. ఈ ఫార్ములా అప్లై చేసిన తర్వాత మనకి ఏమవుతుందో చూడండి. i = 1/2 × 2x² - x + 1 హోల్ పవర్ 3/2 ఇది మటుకు అలాగే ఉంటుంది. ఇక్కడ ఒకటే -5√2 / 4 × x - 1/4 / 2 × x - 1/4 హోల్ స్క్వేర్
ప్లస్ √7/4 హోల్ స్క్వేర్ ప్లస్ √7/4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x - 1/4 ఓవర్ √7/4 ప్లస్ సి. ఈ విధంగా అయిపోతుంది. ప్లస్ సి కాన్స్టాంట్ చివరన పెట్టేసేయండి, ఇక రెండు దానికి వచ్చేస్తుంది. అదేవిధంగా ఈజ్ ఈక్వల్స్ 1/2 ఇంటూ 2x² - x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 మైనస్ 5√2 డివైడెడ్ బై 4 ఇంటూ ఇక్కడ మనకి ఎల్సిఎం తీయచ్చు. 4ని ఎల్సిఎం తీసేసి చూడండి, మీరు టోటల్గా 4ని ఎల్సిఎం తీస్తే 4x - 1 డివైడెడ్ బై 4 అయిపోతుంది. ఈ 4 అనేది మనకి కింది ఇంటూ అవుతుంది. 4 2 8 అయిపోతుంది. టోటల్గా 4x - 1 డివైడెడ్ బై 8 అయిపోతుంది. ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని మటుకు ఇలాగా పెట్టేసేయండి. x - 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ √7/4 హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా ఇక్కడ చూడండి స్క్వేరింగ్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 7 హోల్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఏమైపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 7 డివైడెడ్ బై 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ మనకి 16 కిందకి వచ్చేసింది. 16 32 ఈ విధంగా అంటే మనకి 7/32 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ మనం చూసినట్టయితే 4ని ఎల్సిఎం తెచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి 4x - 1 డివైడెడ్ బై 4 హోల్ డివైడెడ్ బై ఇక్కడ చూసినట్టు √7/4 ఈ విధంగా అయిపోతుంది. ప్లస్ సి ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏమైపోతుంది, i = 1/2 ఇంటూ 2x² - x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 మైనస్ 5√2 డివైడెడ్ బై 4 ఇంటూ 4x - 1 డివైడెడ్ బై 8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x - 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ √7/4 హోల్ స్క్వేర్ ప్లస్ 7/32 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 4x - 1 డివైడెడ్ బై √7 ప్లస్ సి. ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ మీరు కాల్చింటే ఇంటూ చేసుకోవచ్చు మీరు దీనికి ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ప్లస్ చూసినట్టయితే ప్లస్ ఉంది కాబట్టి రెండు దానికి ఇంటూ చేయొచ్చు మీరు కావాల్సింటే. లేకుంటే ఇలాగే పెట్టేసేయండి. i = 1/2 ఇంటూ 2x² - x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 మైనస్ 5 డివైడెడ్ బై 2√2. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ √2/√2 చేశాను. మీరు చేస్తే చేయండి, లేకుంటే లేదు ఇలాగనే పెట్టేయండి. అప్పుడు √2/√2ని ఇంటూ చేస్తే √2 ఇంటూ √2 ఏమైపోతుంది, 5 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అయిపోతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ డివైడెడ్ బై ఇక్కడ మనకి 4√2 అయిపోతుంది. ఇక్కడ మనకి 2 ఉంటుంది కదా, 2 1 2 2 అంటే మనకి 5/2√2 ఈ విధంగా అయిపోతుంది. ఇంటూ 4x - 1 డివైడెడ్ బై 8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x - 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ √7/4 హోల్ స్క్వేర్ ప్లస్ 7/32 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 4x - 1 డివైడెడ్ బై √7 ప్లస్ ఈ విధంగా అయిపోతుంది. చూడండి ఇది మనకి ఆన్సర్. ఇక్కడ మీరు i అంటే మనకి ఏమనుకున్నాం, ఇచ్చిండే డేటా అని అనుకున్నాం కదా. మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూసినట్టయితే వెనకాల మనకి i ఇచ్చిండే డేటా అని అనుకున్నాం i కాబట్టి చివరిన మనము ఖచ్చితంగా దీన్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. మీరు చివరిన మనకి i = ఇదని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి అప్పుడు దాని ఆన్సర్ ఇది అని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఓకేనా. సో చూడండి దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ 3x - 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - x ప్లస్ 1 ఇంటూ dx = 1/2 ఇంటూ 2x² - x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 మైనస్ 5/2√2 ఇంటూ 4x - 1 డివైడెడ్ బై 8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x - 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ √7/4 హోల్ స్క్వేర్ ప్లస్ 7/32 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 4x - 1 డివైడెడ్ బై √7 ప్లస్ సి. ఇది మనకి ఆన్సర్ అయిపోతుంది. అంటే మనకి దీనికి ఇంటిగ్రేషన్ చేసినారనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, ఇది వస్తుంది ఈ విధంగా. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇక్కడ మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఈ 3 ఫార్ములాలు ఏదని మీరు చూడండి. ఈ 3 దానికి మనకి ఏమైపోతుంది, ఒకటే వర్కింగ్ రూల్. ఇది మనకి ఫార్ములే చూసినట్టయితే. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది అయిపోయింది కాబట్టి వర్కింగ్ రూల్ ఇది కాబట్టి మనం ఈ విధంగా px + q = a × dx of x² + bx + c + b ఇది మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్టయితే px + q అంటే 3x - 2 ఇంటూ మనకి a × dx ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ ప్లస్ b. అదేవిధంగా ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది చూడండి. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ స్టార్ అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఏబీ వాల్యూస్ కావాలి కాబట్టి కంపేరింగ్ ఎక్స్ కోఎఫిషియంట్ అదేవిధంగా కంపేరింగ్ కాన్స్టాంట్ టర్మ్స్ చేసినట్టయితే అప్పుడు మనకి ఏబీ వాల్యూస్ వస్తే ఏబీ వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ స్టార్ అనుకున్నారు కదా, దాంట్లో మీరు ఏబీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత చివరిన మనకు వచ్చింటుంది కదా 3x - 2 = ఈ విధంగా అయిపోతుంది. అంటే 3x - 2 బదులుగా మనం దీని వాల్యూని ఇక్కడ మనం ఇచ్చిండే డేటాలో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ మనకి ఇంటూలు ఆ తర్వాత డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈ విధంగా ఫామ్లో వచ్చేటట్టుగా మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది చూడండి. ఇక్కడ నేను ఒక ఫామ్లో యూజ్ చేశాను ఈ విధంగా ఇంటిగ్రేషన్ f' ఇంటూ f(x) హోల్ పవర్ n ఇంటూ dx = f(x) హోల్ పవర్ n + 1 డివైడెడ్ బై n+1 + ఇది ఫార్ములా యూజ్ చేశాను. లేకుంటే మీరు ఫార్ములా యూజ్ చేయకుండా చేయాలి అంటే మీరు ఎలా చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇది ఏదైతే ఉంటుందో వాల్యూని రూట్ లోపల ఉంటుంది కదా వాల్యూ క్వాడ్రాటిక్ ఫామ్, దాన్ని మీరు టీ అనుకోండి మీరు డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x చేసినట్టయితే అప్పుడు మనకి ఈ విధంగా 4x - 1 ఇంటూ dx = dt అని ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు చేసి చూడొచ్చు. ఇంతకుముందు నేను ప్రాబ్లమ్ అదే విధంగా చెప్పించాను కదా, టీ అనుకొని ఇక్కడ మీరు అనుకుని ఆ విధంగా కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా మీరు టీలలో చేంజ్ చేసుకొని మనకి ఇంటిగ్రేషన్ √t ఇంటూ dt గా మారిపోతుంది.
ఈ విధంగా కూడా చేయొచ్చు. మీకు సేమ్ వాల్యూ వస్తుంది ఇదంతా మీరు చేసి చూడొచ్చు. లేకుంటే మీరు డైరెక్ట్ ఫామ్లో అప్లై చేసేయండి, ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా ఉండిపోతుంది చూడండి. అదేవిధంగా ఇక్కడ మీరు క్వాడ్రాటిక్ ఫామ్ పక్కన దాని పక్కలో చూసినట్టయితే మనకి ఈ విధంగా క్వాడ్రాటిక్ ఫామ్ వచ్చేటట్టుగా వస్తుంది చూడండి. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత చివరిన మీరు ఈ సైడ్ ఉండేదానికి మీరు ఏ ఫామ్లో అప్లై అనుకొని చూసుకొని అప్లై చేసేసేయండి. ఇక్కడ మీరు అప్లై చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది చూడండి. ఇక్కడ మనకు వచ్చేది ఆన్సర్ అయిపోతుంది. మనకి చివరిలో ఐ అంటే మనకి ఇచ్చిన డేటా అనుకున్నాం కదా, దాన్ని మీరు ఖచ్చితంగా సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకేనా. అంటే మనకి దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది అనేసి అర్థం ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము.